హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్రటరీ ఫోర్స్ నుంచి అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సుమారు 1124 ఖాళీలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయడానికి అయితే చూస్తున్నారు. ఇక నోటిఫికేషన్ సంబంధించిన పోస్టులు చూసుకుంటే కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్కి అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇక నోటిఫికేషన్లో ఖాళీలు చూసుకుంటే పోస్ట్ వైజ్గా కానిస్టేబుల్ డ్రైవర్కి అయితే 845 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్కి అయితే 279 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. ఈ యొక్క పే స్కేల్ చూసుకుంటే కానిస్టేబుల్ డ్రైవర్ చూసుకుంటే 21,700 నుంచి 69,100 రూపాయల వరకు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ ఆపరేటర్ చూసుకుంటే శాలరీ చూసుకుంటే 21,700 రూపాయల నుంచి 69,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కానిస్టేబుల్ డ్రైవర్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థి ఎవరైనా నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్కి అయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ప్లస్ దాంతోపాటు డ్రైవింగ్ స్కిల్స్ అయితే మీకు అయితే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే కానిస్టేబుల్కి 21 నుంచి 27 సంవత్సరాల ఉన్న అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ కానిస్టేబుల్ పంప్ ఆపరేటర్కి చూసుకుంటే 21 నుంచి 27 సంవత్సరాల ఉన్న అభ్యర్థి అయితే నేను కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసుకున్న లింక్ అనేది డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లింక్ ద్వారా అయితే మీరు అయితే ఈ అప్లికేషన్ ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి వస్తుంది. ఆ ఫీజు కూడా జనరల్ OBC వారైతే అప్లికేబుల్ అవుతుంది. అండ్ SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు, వాళ్ళైతే ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క అప్లికేషన్ సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుని. అండ్ ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే మీకైతే ఫస్ట్ ఐ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఐ టెస్ట్లో మీ యొక్క హైట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క హైట్లో మీరు క్వాలిఫై అయినట్టయితే మిమ్మల్ని అయితే నెక్స్ట్ రౌండ్కి సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క సెకండ్ రౌండ్లో ఏంటంటే ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్లో అనేది మీకు 800 మీటర్స్ రన్ అయితే చేయాల్సి వస్తుంది. అది కూడా 3 నిమిషాల 15 సెకండ్లలో అయితే మీరైతే 8 మీటర్స్ అయితే రన్నింగ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మీకైతే లాంగ్ జంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క లాంగ్ జంప్లో అయితే 3 ఛాన్సెస్ అయితే మీకు అవ్వడం జరుగుతుంది. ఈ 3 ఛాన్సెస్లో అయితే ఎవరైతే మినిమం 11 ఫీట్ క్రాస్ చేసి జంప్ చేస్తారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అయితే మీకైతే ఐ జంప్కి అయితే మిమ్మల్ని అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇక ఐ జంప్లో అయితే మీకు 3 ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇక్కడ ఐ జంప్ అయితే 3 feet 6 inches ఐ జంప్ చేసిన వాళ్ళు మినిమం 3 feet 6 inches ఐ జంప్ చేసిన వాళ్ళు మాత్రమే క్వాలిఫై చేస్తారు. అండ్ ఆఫ్టర్ మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. PST ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క చెస్ట్ హైట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. వాటిలో కూడా చెస్ట్లో కూడా ఎవరైతే క్యాలిక్యులేట్ చేసినప్పుడు క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్, ఈ యొక్క డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డ్రైవింగ్ టెస్ట్లో అయితే ఎవరైతే పాస్ అయ్యారో క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ ఎగ్జామినేషన్కి అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది CBT ఆర్ OMR అయితే అంటే ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆఫ్లైన్ అయితే మీకు OMR అయితే అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆన్లైన్ అయితే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళని నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెడికల్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి అయితే పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకున్న లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ చూసుకుంటే February 3, 2025 నుంచి అయితే ఈ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఎండ్ అయ్యే డేట్ చూసుకుంటే March 4, 2025 నైట్ 12 గంటలకైతే అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే ఈ యొక్క అప్లికేషన్ సంబంధించినంత వరకు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మీకు డౌట్స్ అనే దాటికి మేమైతే స్పందించి మీకు ఆన్సర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ సంబంధించినంత వరకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ అయితే వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళ కింద కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయించండి. వాళ్ళు కూడా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని